నందు ప్రియులైన దేవుని బిడ్డలకి ప్రభు నామంలో శుభాభినందనలు తెలియచేస్తున్నాను. ఈ దినము మన పాఠ్యాంశము రహస్యమందున్న తండ్రి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఈ వాక్యం మనకు మన తండ్రి రహస్యమందు ఉన్నాడని, రహస్యమందు ఉండటం మాత్రమే కాకుండా ఆయన మనల్ని చూస్తున్నాడని, మనల్ని చూస్తూ మన ప్రార్థనల అన్నిటికీ కూడా ప్రతిఫలం ఇస్తాడని మనకు తెలియచేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ అధ్యాయంలో మనకు 3 విషయాల్ని రహస్యంగా చేయాలని చెప్పారు. మొదటిది ప్రార్థన, రెండవది ఉపవాసం, మూడవది దానము. మరి యేసయ్య మనకు తండ్రి యొక్క నివాసాన్ని గురించి కూడా ఒక రహస్యాన్ని మనకి ఇక్కడ బయలుపరిచారు. మొదటిగా దేవునికి మనకు మధ్య ఉన్న సంబంధం తండ్రికి బిడ్డలకు మధ్య ఉన్న సంబంధం వంటిదని యేసయ్య ధృవీకరించారు. మరొకటి ఆయన రహస్యమందున్నాడని మనకు బయలుపరిచారు. యెషయా ప్రవక్త కూడా తండ్రి యొక్క నివాస స్థలం గురించి కొన్ని మాటలు మనకు చెప్పారు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఆయన మహోన్నతమైన స్థలాల్లో నివసించుచున్నప్పటికీ కూడా, ఆయన పరిశుద్ధ స్థలంలో నివసించుచున్నప్పటికీ కూడా, మహోన్నతుడైనప్పటికీ కూడా వినయము గల వారి యొద్ద దీన మనసు గల వారి యొద్ద నివసిస్తున్నాడు అని మరి మనకు ఈ వాక్యం ద్వారా ధృవీకరించబడింది. కాబట్టి మనందరిలో కూడా ఎవరైతే వినయము కలిగి దీన మనసు కలిగి ఉంటారో వారిలో తండ్రి నివసిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నదని దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడింది. మన హృదయము యథార్థంగా ఉంటే తండ్రి మనల్ని బలపరుస్తాడు. దాని కొరకు ఆయన కన్నులు లోకమంతా సంచారం చేయుచున్నవి. ఎవరైనా ఒక్కళ్ళైనా యథార్థంగా ఉన్నారా అని దేవుని కన్నులు వెతుకుతున్నట్లు ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకుంటాం. జకర్యా ప్రవక్త కూడా 4వ అధ్యాయం 10వ వచనంలో లోకమందంతటను సంచారం చేయు యెహోవా యొక్క 7 నేత్రముల గురించి రాశాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో యోహాను కూడా ఆయన నేత్రములు అగ్ని జ్వాలలవై ఉండును అని రాశాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచువాడు. అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది అని దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడింది. దానియేలు దేవుని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకున్నాడు. మరుగు మాటలు మర్మాలు దేవుడు ఎరిగి ఉన్నాడని మనకు తెలియచేస్తున్నాడు. ఇర్మియా కూడా ఆలోచన విషయంలో నీవే గొప్పవాడువు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడువు, వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కనులారా చూచుచున్నావు అని ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనంలో వ్రాశాడు. మరి కీర్తనలు 139వ అధ్యాయంలో దావీదు కూడా నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావని దావీదు అనుభవపూర్వకంగా మరి ఈ మాటలు వ్రాసినట్లు మనం చూస్తాము. దావీదు దేవుని దగ్గర తాను ఏమీ దాచలేడని, హృదయ రహస్యాలు అన్నీ కూడా ఆయన ఎరిగిన దేవుడని అనుభవపూర్వకంగా చెప్పాడు. అయినప్పటికీ దేవుడు బాధింపబడుచున్న వారు అందరికీ కూడా సహాయం చేసే దేవుడు. హాగరు ఐగుప్తురాలైన స్త్రీ, అన్యురాలు.
హాగర్ అనే మాటకు పారిపోవు స్వభావం గల స్త్రీ అని అర్థము. ఆమెకు అన్యాయం జరిగింది. అయితే ఆమెను చూచుచున్న దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు. మొట్టమొదటిగా యెహోవా దూతగా క్రీస్తు ప్రత్యక్షతను చూసిన స్త్రీ హాగరే. వయసులో పరిపక్వత లేకపోయినా దేవునికి నీవు చూచుచున్న దేవుడువని పేరు పెట్టింది. ఐగుప్తు బానిస ఆ సమయంలో ఆమెకు దాదాపు 25 సంవత్సరాలు మాత్రమే ఉండి ఉంటాయి. ఎల్ రోయి అనగా నన్ను చూచుచున్న దేవుడువు నీవే అనే పేరును ఆమె తన శ్రమలో అనుభవపూర్వకంగా దేవునికి పెట్టింది. ఈ దినము మనందరినీ చూచుచున్న దేవుడు ఆయనే. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండునని సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడింది. ఆయన బలపరచుట కొరకు యథార్థతను కోరుకున్నప్పటికీ ఆయన సహాయం మాత్రం అందరికీ, మంచివారికి చెడ్డవారికి అందరికీ చేస్తాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన మనందరినీ చూస్తున్నాడు అన్న విషయాన్ని ప్రతి నిమిషము కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు మంచి దేవుడు కనుక మనం ఎవరము కూడా ఆపదలో ఉన్నప్పుడు భయపడనవసరం లేదు. మన ప్రతి పరిస్థితికి ఆయన ఎరిగిన దేవుడు, మన ప్రతి పరిస్థితిని కూడా ఆయన చూచుచున్న దేవుడు కనుక ఆ రోజు హాగర్ని చూచిన దేవుడు ఈరోజు మనందరినీ చూస్తున్నాడు. మనందరికీ ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. మరి జీవగ్రంథంలో వ్రాయబడ్డ కొన్ని రహస్యాల గురించి మనం ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో నూను కుమారుడైన యెహోషువ వేగులు వారైన 2 మనుషుల్ని పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యంగా పంపెను. మరి యెహోషువ 2 రహస్యంగా పంపినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. వీరు రాహాబు అనే వేశ్య ఇంటికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. మరి ఆమె రాహాబు అనే వేశ్య ఈ వేగులు వారిని జనుపు కట్టలో దాచిపెట్టినట్లు కూడా వాక్యంలో మనం చదువుతున్నాం. మరి ఎందుకు ఈమె వేగులు వారిని దాచిపెట్టిందంటే దానికి ఒక కారణం ఉంది. ఆమె యెహోవా దేవుని గురించి వినింది. యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగు ఆరిపోచేసినో యోర్దాను తీరమున ఉన్న అమోరీయులు 2 రాజులైన సీహోనును ఓగుకు మీరు ఎలాగో నిర్మూలం చేశారో వారికి మీ దేవుడు ఏం చేశాడో ఆ సంగతి అంతా మేము విన్నాము అని వేగులు వారితో రాహాబు చెప్పటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇంకొక మాట కూడా ఆమె దేవుని గురించి ఒప్పుకుంది. దేవుడు పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడని గుర్తించి ఆమె దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించి దేవుని బిడ్డలైన ఆ వేగుల వారిని కాపాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలీలు దేవుని కార్యాల్ని చాలా దగ్గరగా ఉండి చూశారు, అనుభవించారు. సముద్రము పాయలుగా చేయబడ్డప్పుడు ఆ సముద్రపు మధ్యలో నుంచి నడిచారు. బండ నుంచి నీళ్లు తెప్పించబడినప్పుడు ఆ నీటిని తాగారు. మారాని మధురముగా మార్చినప్పుడు కూడా ఆ మధురమైన నీటిని కూడా వీళ్ళు రుచి చూశారు. అయినప్పటికీ వారు ఎప్పుడు కూడా స్థిరంగా ఉన్నట్లు మనం చూడట్లేదు. దేవుని మీద సణుగుతూ గొణుగుతూ ఉన్నారు. కానీ రాహాబు అయిన ఈ స్త్రీ ఈమె దేవుని కార్యాలని రుచి చూడలేదు, కానీ దేవుని కార్యాల గురించి వినింది. వినుట వలన ఆమె విశ్వాసము బలపరచబడింది. వినడం మాత్రమే కాకుండా ఆమె విన్నటువంటి ఆ కార్యాన్ని, ఆ విశ్వాసాన్ని ఆమె కార్యరూపంలోకి పెట్టింది. దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఆ వేగులు వారిని దాచిపెట్టింది. ఇక్కడ ఆమె ఒక వేశ్యగా ప్రవర్తించలేదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ప్రవర్తించింది. తద్వారా తన ఇంటిని ఆమె రక్షించుకుంది. తన ఇంటి ద్వారానికి ఎర్ర దారాన్ని కట్టుకొని, మరి అది ఆ ఎర్ర దారం యేసు రక్తానికి సాదృశ్యమైంది కనుక దాన్ని చూచి వేగులు వారు ఇశ్రాయేలీలు మరి ఆమెను రక్షించినట్లు, వారి గృహము నాశనం అవ్వకుండా ఆ ఇంటిలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా రక్షించినట్లు
మనం చూస్తున్నాం. మరి రాహాబు వేశ్య అయినప్పటికీ తన ఇంటి వారు అందరినీ కూడా నాశనం అవ్వకుండా రక్షించుకున్నట్లు వాక్యం సెలవిస్తుంది. తర్వాత ఈ వేగుల వారిలో పంపబడిన ఒకరిని, సల్మాను అనే అతన్ని మరి ఈమె వివాహం చేసుకొని బోయజును కని తద్వారా యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేరినట్లు మనం వాక్యంలో చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో ఈమె విశ్వాసం ప్రశంసించబడినట్లు మనం చూస్తున్నాం. విశ్వాస వీరుల జాబితాలో రాహాబు చేరింది. తన క్రియలను బట్టి కాదు కానీ, తన యొక్క నీతిని బట్టి కాదు కానీ, దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి, దేవుని యందు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఈమె రక్షింపబడటంతో పాటు తన గృహాన్ని అంతటిని కూడా ఆమె రక్షించినట్లు మనం చూస్తున్నాం. మరి రహస్యంగా చేసిన ఈ పనిని దేవుడు చూశాడు. రహస్యంగా చేసిన ఈ క్రియ నీ భవిష్యత్తుని కాపాడుతుంది. నీవు చేసే ప్రతి క్రియ కూడా నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. నీవు రహస్యంగా ప్రార్థన చేస్తే నీ కుటుంబం కాపాడబడుతుంది. మరి యెహోషువ గ్రంథంలో మరొక రహస్యాన్ని కూడా మనం చూస్తాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనందరికీ కూడా ఆకాను గురించి తెలుసు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం, ఇశ్రాయేలీలు పాపము చేస్తున్నారు, నేను వారితో చేసిన నిబంధనను మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులో ఉంచుకున్నారు. మరి ఆ శపితమైన దాన్ని కొంచెం తీసుకుని వచ్చినా కూడా దేవుని నిబంధనను మీరటం అన్నది అక్కడ జరిగినట్లు మనం చూస్తున్నాం. జరహు కుమారుడైన ఆకాను ఆ వెండిని, ఆ పై వస్త్రములను, బంగారు కమ్మిని ఆకాను మరి తీసుకువచ్చి తన డేరాలో పెట్టుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి దానిని బట్టి ఒక చిన్న దేశం మీద, హాయ్ అనేటువంటి దేశం మీద ఇజ్రాయేలీలు ఓడిపోయినట్లు, అక్కడ 36 మంది కూడా చనిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ ఓటమికి కారణం ఏంటంటే ఆకాను చేసినటువంటి దొంగతనం. ఆకాను చేసినటువంటి ఆ దొంగతనం వల్ల, ఒక తండ్రి చేసినటువంటి ఆ దొంగతనం వల్ల మరి ఆ కుటుంబాన్ని అంతటినీ కూడా నాశనం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ ఆకాను యొక్క ఆ దొంగతనము పట్టుబడిన తర్వాత అతన్ని పిలిపించి అతనికి కలిగిన సమస్తాన్ని, మరి ఆకాను యొక్క కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందలను, మరి వారికి కలిగిన సమస్తాన్ని పట్టుకొని ఆకోరు లోయకు వారు తీసుకొచ్చారు. మరి ఇశ్రాయేలీలు వారిని అందరినీ కూడా రాళ్లతో చావకొట్టి అగ్ని చేత కాల్చివేసి వారి సామాను అంతటినీ కూడా మరి అక్కడ ఒక రాళ్ల కుప్పను వేసినట్లు మనం చూస్తున్నాం. ఈ ఆకోరు లోయ బాధాకరమైన లోయ. మరి ఇతను చేసినటువంటి ఈ దొంగతనం వల్ల అపవిత్రమైన దాన్ని, శపితమైన దాన్ని కొంత తీసుకుని ఉండటం వల్ల అతనితో పాటు అతని బిడ్డలు కూడా నాశనమైనట్లు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఆకాను యొక్క కుమార్తెల్ని కూడా అగ్ని చేత కాల్చివేసినట్టు, రాళ్లతో చావకొట్టినట్లు మనం చూస్తున్నాం. మరి ఒక తండ్రి, బాధ్యతాయుతమైన ఒక తండ్రి అయ్యుండి కూడా, మంచివాడయ్యుండి కూడా దేవుని ఆజ్ఞను మీరటం వల్ల, దొంగతనం చేయటం వల్ల తన కుమారుల్ని సైతం శాపగ్రస్తుల్ని చేశాడు ఆకాను. రాహాబు ఒక వేశ్య అయినప్పటికీ విశ్వాసము ద్వారా తన కుటుంబాన్ని అంతటినీ, తన రక్త సంబంధులు అందరినీ కూడా ఉగ్రత నుండి తప్పించుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ దినము నీ శాపానికి కారణం నీ రహస్యం కావచ్చు. నీ రహస్యాలన్నిటినీ కూడా దేవుడు చూస్తున్నాడు. నీ రహస్య పాపాలని దేవుడు చూస్తున్నాడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 8వ వచనంలో మోషే ఒక మాట రాస్తాడు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుచున్నవి. రహస్యంగా మన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన రహస్యంలో తండ్రిని మనం చూస్తున్నప్పుడు, ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలన్నీ కనపడతాయి. ఎప్పుడైతే మనం వాటిని ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడు మనము, మన కుటుంబం అంతా కూడా ఉగ్రత నుంచి తప్పించబడుతుంది. ఈ రహస్యము దేవునిలోకి మన కుటుంబాన్ని నడిపిస్తుంది.
మరి దేవుడు అబ్రహాము గృహానికి వెళ్ళినప్పుడు షారా తనలో తాను నవ్వుకుంది. దేవుడు దాన్ని చూడకపోయినా కూడా వెంటనే చెప్పాడు, షారా నవ్వుతుంది అని చెప్పి. దేవునికి ఏది కూడా మరుగైలేదు. మరి మరియ భర్త అయిన యోసేపు కూడా నీతిమంతుడు కాబట్టి ఎప్పుడైతే కన్య మరియ గర్భం దాల్చిందో ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా ఆమెను విడనాడాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అయితే మరి దేవుడు దూతను పంపించి స్వప్నంలో ద్వారా అతనితో మాట్లాడి మరియ గర్భం వెనుక ఉన్నటువంటి సత్యాన్ని బయలుపరిచినప్పుడు వెంటనే యోసేపు లోబడినట్లు, తన భార్యను చేర్చుకున్నట్లు మనం చూస్తున్నాం. ఆలోచన హృదయంలోనికి రాకముందే ఎరిగిన దేవుడు రహస్యంగా మనం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని, రహస్యంగా మనం చేస్తున్నటువంటి ప్రతి పనిని చూస్తున్నాడు, ఎరిగినవాడు. నీ రహస్యం రక్షకుణ్ణి నీ కుటుంబానికి పరిచయం చేస్తుందా? నీ రహస్యం అగ్ని నుండి, భయంకరమైన నరకం నుండి ఈ లోకాన్ని, నీ కుటుంబాన్ని రక్షించగలుగుతుందా? రహస్యం అనేది ఎప్పుడైనా సత్యమే. రాహాబు రహస్యంగా చేసింది సత్యమే. ఆకాను రహస్యంగా చేసింది సత్యమే. యోసేపు తీసుకున్న నిర్ణయం సత్యమే. షారా నవ్వింది కూడా నిజమే. సత్యం తప్పకుండా ఒక ఫలితాన్ని ఇస్తుంది. మరి ఈ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నీ తండ్రి యొక్క చిరునామా ఏంటి? ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన రహస్యమందున్నాడు. పాత నిబంధన ప్రవక్తలు ఎవరు కూడా తండ్రి యొక్క జాడను తెలుసుకోలేకపోయారు. అయితే నూతన నిబంధనలో యేసయ్య మనకు తండ్రి ఎక్కడ ఉంటాడో స్పష్టంగా బయలుపరిచారు. క్రీస్తు మరొక మాట చెప్తారు, మీరు నన్ను ఎరుగుంటే చాలు, తండ్రిని ఎరుగున్నట్టే అని చెప్పాడు. తండ్రిలో నేను, నాలో తండ్రి ఉన్నామని యేసయ్య బయలుపరిచాడు. నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినట్లే అని చెప్పాడు. మనం ఎప్పుడైతే గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేస్తామో అప్పుడు రహస్యమందున్న తండ్రి మనల్ని చూస్తాడు. మనం ఎప్పుడైతే ఆయనతో రహస్యంగా సమయాన్ని గడుపుతామో అప్పుడు ఈ లోకంలో ఉన్న ఏ దురాత్మ కూడా, ఏ చీకటి శక్తులు కూడా మన దగ్గరికి రాలేవు. క్రీస్తు మనలో ఉన్నప్పుడు, మనము క్రీస్తులో ఉన్నప్పుడు మనము ఈ లోకం నుంచి ప్రత్యేకించబడతాం. మరి పౌలు, పేతురు వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉన్నామని చాలా ధైర్యముగా సాక్ష్యం చెప్పారు. ఆ రోజు యేసయ్య శిష్యులు ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నారు ఎందుకు అంటే దాని వెనుక ఉన్నటువంటి ఒక కారణాన్ని అక్కడ నివసిస్తున్న ప్రజలు చెప్పారు, వీరు క్రీస్తుతో కూడా ఉన్నవారు అని. మరి పేతురు కూడా ఒక కుంటివాని దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట చెప్తాడు, వెండి బంగారాలు నా యొద్ద లేవు, కానీ నేను నజరేయుడైన యేసు క్రీస్తుని కలిగి ఉన్నాను అని చెప్పాడు. ఆ నామాన్ని విడుదల చేయగానే వారందరూ స్వస్థత పొందినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు మనందరిలో కూడా మన శరీరాలు దేవుని ఆలయాలై ఉన్నాయి. ఆయన మనలో నివసిస్తున్నాడు కనుక ధైర్యంగా మనందరము కూడా ఆయన నామాన్ని విడుదల చేయగలుగుతున్నామా? ఈ ధైర్యం మనకుందా? మరి ఈరోజు మనందరము కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అడగాలి. ఆయన మన శరీరాల్లో నివసిస్తున్నాడు. మన శరీరాలు పరిశుద్ధాత్మకు ఆలయాలు కనుక ఆయన మనలో నివసిస్తున్నాడు కనుక మరి మన జీవితాలు అన్నీ కూడా ఆయనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన నుంచి మనం ఏ రహస్యము కూడా ఏది దాచలేము. ఆయన సమస్తము చూచుచున్న దేవుడు కనుక ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన మనల్ని చూస్తున్నాడు. ఎవరికి చెప్పుకోలేని బాధలు గుండా మనం నడుస్తున్నామా? ఒకవేళ ఈ లోకమంతా మనల్ని విడిచిపెట్టిందా? ఈ లోకంలో మనకి ఎవ్వరూ లేకపోయినా మన దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. యోసేపుని అన్నదమ్ములు, తండ్రి, తల్లి అందరూ కూడా విడిచిపెట్టినప్పటికీ మరి దేవుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు. దేవుడు యోసేపుకు తోడై ఉన్నట్లు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు రహస్యమందు చూచుచున్న మన తండ్రి కూడా మనల్ని చూచుచున్న దేవుడు, మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు కనుక మనందరము కూడా ధైర్యముగా ఆయన కృపా సింహాసనం దగ్గరికి వద్దాం. మనది ఏ సమస్య అయినా కూడా అది మనం చెప్పుకోగలిగే సమస్య అయినా, చెప్పుకోని సమస్య అయినా, చెప్పుకోలేని సమస్య అయినా, మన ప్రతి సమస్యకి కూడా మన దేవుని యొద్ద పరిష్కారం ఉంది.
ఆ రోజు రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా తనలో ఉన్న బాధ ఎవ్వరికీ చెప్పుకోలేదు, కానీ వచ్చి దేవుని యొక్క వస్త్రపు చెంగుని విశ్వాసంతో ముట్టుకున్నప్పుడు ఆయన వస్త్రపు చెంగులో ఉన్నటువంటి ఆ శక్తి ఆమె శరీరములకు విడుదలైంది కనుక మరి ఆమె సంపూర్ణంగా స్వస్థత పొందింది. ఈరోజు మనం మనుషులందరి దగ్గర మనం దాచిపెట్టినప్పటికీ మన దేవుని దగ్గర ఏమీ దాచిపెట్టలేము. నీ రహస్యం ఏదైనా కూడా ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి ఒకవేళ రహస్య పాపములో ఉన్నట్లయితే పాపాన్ని ఒప్పుకుందాం. ఒకవేళ రహస్యముగా మన కుటుంబాల కోసం మనం ప్రార్థన చేస్తుంటే, రహస్యముగా మోకరించి ఒక గదిలో అనేక మంది కోసం మనం విజ్ఞాపన చేస్తుంటే దేవుడు నీ రహస్య ప్రార్థనని ఆలకిస్తున్నాడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు కనుక మనందరము కలిసి ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మనకు శక్తిని మరియు స్వస్థతను ఆయన అనుగ్రహించటానికి సమర్థుడై ఉన్నాడు కనుక మనందరము కూడా ఆయన వైపు చూద్దాం. సమస్తమును ఎరిగిన దేవుని వైపు మన దృష్టిని మరల్చినప్పుడు మనం ఆయన నుంచి గొప్ప కార్యాలను పొందుకోగలుగుతాం. సర్వశక్తి కలిగిన దేవా, మేమందరము శక్తి మరియు స్వస్థత కొరకు నీ వైపు చూస్తున్నాము కనుక నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేసి జీవమునిచ్చు నీ శక్తి చేత మమ్మల్ని నింపుమని ప్రార్థన చేస్తున్నాము. మా భయములన్నిటినీ తొలగించి మా శరీరమునకు ఉపశమనమును మరియు సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభా, మా అనారోగ్యములను మరియు మా పాపములన్నిటినీ నీవు సిలువలో భరించి కొట్టివేశామని మేము నమ్ముచున్నాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సిలువలో చిందించిన రక్తములో ఉన్న ఆ శక్తిని బట్టి మా శరీరంలో ఉన్న ప్రతి బలహీనత, వ్యాధి తొలగిపోయిందని మేము విశ్వాసంతో ఒప్పుకొని ప్రకటిస్తున్నాము. మా శరీరంలో ఉన్న ప్రతి వ్యాధిని, అనారోగ్యమును యేసు నామములో గద్దించి పారద్రోలుచున్నాము. మా వ్యాధి నిరోధక శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి తెగులు నుండి మమ్మల్ని అందరినీ మేము ప్రత్యేకపరుచుకుంటున్నాం. మా శరీరంలోని ప్రతి కణములో నీ దైవిక స్వస్థత ప్రవహించునుగాక. మా రక్తములో మరియు మా నరములలో నీ స్వస్థత శక్తి ప్రవహించునుగాక. ప్రభా, నీ స్వస్థత శక్తిని మేమందరము విశ్వసిస్తున్నాము కనుక నీ వస్త్రమును ముట్టడం ద్వారా యేసుక్రీస్తు రక్తంలో ఉన్న స్వస్థత శక్తిని మేమందరము పొందుకున్నామని నమ్ముచున్నాము. యేసయ్య నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.